శారద కోపంగా చూస్తూ ఉండగా అనామిక వచ్చింది. ఏమైందత్తయ్య, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? వాళ్ళు మన కథలు చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు కోళ్ళ. ఇది ఎక్కడ న్యాయమో నువ్వే అడుగు. మా అత్తయ్య కోపం వస్తే మా ఇల్లు ఊగిపోతుందని మీకు తెలుసు కదా. దయచేసి అలా జరగకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టమనుకోళ్ళ. లైక్ కొడితే చేతికి బొబ్బలు వస్తాయా? లేవు కదా. మీకు దండం పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా అత్తయ్య రోజంతా నన్ను తిడుతూనే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టేయండి. మా కోడలు చెప్పిందన్నారుగా, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నాకు కోపం వచ్చుద్ది. మందారపల్లి గ్రామాంచున మట్టి రోడ్డు చివర ఉన్న పాత ఇంట్లో అనామిక అనే పేద కోడలి జీవితం నెమ్మదిగా సాగేది. పెళ్ళై 2 ఏళ్లైనా ఇంట్లో ఆర్థిక కష్టాలు మాత్రం తగ్గలేదు. భర్త రమేష్ రోజువారీ కూలి, పనుంటేనే డబ్బులొచ్చేవి. ఇంటిలిపాది కడుపు నిండేది, లేకపోతే నీళ్లతోనే నిద్రపోయేవాళ్లు. అత్తగారు శారద అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. ఇంటి ఖర్చులు, మందులు, అప్పులు అన్నీ అనామిక భుజాల మీద పడ్డాయి. ఎప్పుడు చూడు తన కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలనే అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. అనామిక, నువ్విలా ఆలోచిస్తే మన ఇంటి ఆర్థిక సమస్యలు తీరవు. మరేం చేస్తే తీరుతాయో చెప్పండి, నేనదే చేస్తాను. నీకొచ్చిన పనేంటనామిక? ఉన్నంతలో కమ్మగా వంట చేసి మీ అందరికీ కడుపు నిండా పెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అత్తయ్యని ప్రేమగా చూసుకోవడం, ఇదే నా పని. అయితే తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేరు. రుచికరమైన వంటలు చేయి, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నా డబ్బులకి నీ డబ్బులు తోడైతే మన ఇంటి ఆర్థిక సమస్యలు పెద్దగా అనిపించవు, అప్పుడు చాలా చిన్నగా కనిపిస్తాయి. సరేనండి, మీకు తెలిసిన వాళ్ళకి వంట మనిషి కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి వంట పని చేస్తాను. అలాగే అనామిక, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పుంచుతానులే అని రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అనామిక చిన్నప్పటినుంచి వంట చేయటం అంటే చాలా ఇష్టం. తన తల్లి సుజాత దగ్గర నేర్చుకున్న మసాలాల మేళవింపు, కూరగాయల వాసన అనామికకి ఊపిరిలా మారాయి. అత్తగారు శారదకి మందులు వేస్తూ ఉండగా భావన, వినోదులు ఇంటికొచ్చారు. తలుపు కొట్టారు. ఏలు చూడు కోళ్ళ, ఏ ఎప్పులొచ్చుంటారు. ఇప్పుడే వెళ్ళి చూస్తానత్తయ్య అని అనామిక గుమ్మం దగ్గరికొచ్చి తలుపు తెరిచింది. తోటికోడలు భావన, మరిది వినోద్ ఎదురుగా కనిపించారు. అనామిక వాళ్ళని చూసి ఎంతో సంతోషపడింది. భావన, వినోద్ రండి, అలా బయట నిలబడున్నారు, లోపలికి రండి. ఇద్దరూ లోపలికొచ్చారు. అనామిక తలుపు వేసింది. అత్తయ్య ఎలా ఉన్నారక్క? బాగున్నారు చెల్లి, ఇప్పుడే మందులు వేశాను, వెళ్ళి అత్తయ్యతో మాట్లాడు. మన్నించక్క, ఇప్పుడు నేను అత్తయ్యకి ముఖం చూపించలేను. అలా మాట్లాడక చెల్లి, అత్తయ్య దగ్గరికి వెళ్ళి మన్నించమని ఇద్దరు అడగండి. మన అత్తయ్యలో అమ్మ మనసుంది చెల్లి, నిన్ను మరిది గారిని మన్నిస్తుంది. ముందు వెళ్ళండి. అమ్మ మమ్మల్ని మన్నిస్తుందా వదినా? మన్నిస్తుంది వినోద్, వెళ్ళి అత్తయ్యని కలవండి. మన్నించడం అనేది అమ్మకి దేవుడిచ్చిన వరం. వెళ్ళు వినోద్, వెళ్ళు, వెళ్ళి అత్తయ్యని కలవండి అని అనామిక చెప్పగానే వినోద్, భావన కలిసి మంచంలో పడుకున్న శారద దగ్గరికొచ్చారు. శారద వాళ్ళని చూసి సంతోషపడింది. వచ్చావా చిన్నోడా? వచ్చానమ్మా. బాగున్నావా కోళ్ళ? అని శారద ఆప్యాయంగా అడగగానే వినోద్, భావన కళ్ళల్లో నుంచి కన్నీళ్లొచ్చాయి. వినోదు, భావన ఇద్దరిలో శారదకి పశ్చాత్తాపం కనిపించింది. వినోదు, భావన, మీరు చేసిన తప్పు నేను మన్నించాను. వెళ్ళండి, ఇళ్ళు అన్నం తినండి. ఇక పాత విషయాల గురించి ఆలోచిస్తూ మనసుల్ని పాడు చేసుకోకుండా అన్న వదులతో కలిసి పనులు చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండండి. సరేనమ్మా అని ఆ గది నుంచి వచ్చారు. అనామిక వాళ్ళకి అన్నం పెట్టింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఇద్దరు కోడళ్ళు అనామిక, భావన కలిసి పనుల కోసం టౌన్లో తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం అవుతూ ఉండగా గ్రామానికొచ్చారు. అప్పుడే ఆ గ్రామంలో కొత్తగా ఓ చిన్న బండివాడు పావుబాజీ అమ్మటం చూశారు. జనాలు గుమిగూడి తింటున్నారు. ఆ మసాలా వాసన భావన మనసులో ఒక దీపాన్ని వెలిగించింది. అక్కా, చెప్పు చెల్లి, నీకు వంటలు చేయడం చాలా ఇష్టం కదా? అవును చెల్లి, అయినా ఇప్పుడు వంటల గురించి ఎందుకు భావన? మనం స్పైసీగా పావుబాజీ చేసి అమ్ముదామక్కా. అనామిక ఆలోచించింది. భావన చెప్పింది నచ్చింది. ఐడియా బాగుంది చెల్లి, కానీ పెట్టుబడి ఎలా? బావతో మాట్లాడక ఎక్కడైనా తక్కువ వడ్డీకి డబ్బులు ఇప్పించమని అడుగు. సరే చెల్లి, రాత్రికి పని నుంచి ఇంటికొస్తారు కదా, సమయం చూసి అడుగుతాను. ఇద్దరూ ఇంటికొచ్చారు.
భావన వంట చేస్తూ ఉంటుంది. అనామిక శారద్తో, అత్తయ్య, నేను భావన కలిసి స్పైసీ పావు బాజీ అమ్ముదాం అనుకుంటున్నాం. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? మీరిద్దరు వ్యాపారం చేస్తారా? అవునత్తయ్య, మన ఇంటి పరిస్థితి మీకు తెలియంది కాదు కదా. కోడళ్ళిద్దరూ అన్ని వివరంగా మాట్లాడుకుని చెయ్యాలనుకున్న వ్యాపారం ఏంటో చేసుకోండి. సరే అత్తయ్య అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు రాత్రి రమేష్ పని నుంచి వచ్చిన తర్వాత స్పైసీ పావు బాజీ వ్యాపారం గురించి అడిగింది. రమేష్ మొదట వెనకాడాడు. కాని అనామిక కళ్ళల్లోని నమ్మకం చూసి తన దగ్గర ఉన్న చిన్న బంగారు ఉంగరాన్ని అమ్మటానికి సిద్ధపడ్డాడు. ఎక్కడో బయటపు తీసుకోవడం ఎందుకు అనామిక? నా దగ్గర ఉన్న ఈ చిన్న బంగారు ఉంగరాన్ని అమ్మేసి మీరిద్దరూ చేయాలనుకున్న స్పైసీ పావుబాజీ వ్యాపారం చేయండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది అని బంగారపు ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. అనామిక, భావన సంతోషపడ్డారు. మరుసటి రోజున ఇద్దరు కోడళ్ళు కలిసి బంగారపు ఉంగరాన్ని ఒక బంగారు కొట్టులో అమ్మేసి ఆ డబ్బుతో స్పైసీ పావుబాజీ చేసి అమ్మటానికి కావాల్సిన పదార్థాలు కొనుగోలు చేశారు. ఇంట్లోనే ప్రత్యేకంగా మసాలా పొడి తయారు చేశారు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు కోడళ్ళు స్పైసీ పావుబాజీ బండి పెట్టారు. మొదటి గంట ఎవరూ రాలేదు. ఇద్దరి కోడళ్ల గుండె జల్లుమంది. బాధగా ముఖాలు పెట్టుకున్నారు. ఏంటక్క ఇది? మనం స్పైసీ పావుబాజీ బండి పెట్టి గంట దాటింది. ఇంకో గంట గడిస్తే 2 గంటలు అవుతుంది చెల్లి. ఒక్కరు కూడా మన స్పైసీ పావుబాజీ తినడానికి రావట్లేదు. ఇలా అయితే మనం ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. అత్తకి ఏం చెప్దామక్క? అన్నిటికీ ఆవేశపడకు చెల్లి. ఓపిక చాలా అవసరం. మనకి సమయం వస్తుంది. మనం అనుకున్న స్పైసీ పావుబాజీ వ్యాపారం సవ్యంగా సాగుతుందనే నమ్మకం నాకుంది భావన అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు వ్యక్తులొచ్చారక్కడికి. ఇద్దరు కోడళ్ళు సంతోషపడుతూ వాళ్ళకి స్పైసీ పావుబాజీ ఇచ్చారు. వాళ్ళు తిన్నారు. చాలా స్పైసీగా ఉందని చెప్పి డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఇద్దరి కోడళ్ళకి సంతోషమేసింది. తర్వాతి రోజు నుంచి మాట మాటకు వ్యాపారం పెరిగింది. ఇద్దరి కోడళ్ల స్పైసీ పావుబాజీకి డిమాండు పెరిగింది. దాంతో అన్నదమ్ములు సాయంత్రం వచ్చి ఇద్దరి కోడళ్ళకి సహాయం చేసేవాళ్లు. ఇద్దరూ కలిసి పనిచేస్తే అలసట కూడా ఆనందంగా మారింది. ఇద్దరి కోడళ్ల సంపాదన చూసి శారదా ప్రసాద్ ఇద్దరూ మురిసిపోయారు. చలికాలం కావటంతో వేడి పావుబాజీకి డిమాండ్ పెరిగింది. తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇద్దరు కోడళ్ళు మంచి లాభాలు పొందసాగారు. కష్టాల నుంచి బయటపడ్డారు. ఒక రోజున భావన, అక్క, మనం స్పైసీ పావుబాజీని ఇలా అమ్మడం కాకుండా పండగలకి ఫంక్షన్లకి ఆర్డర్ల మీద చేసేద్దాం. ఏమంటావ్? ఏం చెల్లి, నీ బుర్ర పాదరసం కంటే స్పీడ్గా పనిచేస్తుంది. ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? అంతా నీ అభిమానం అక్క. ఈ ఆలస్యం ఎందుకు మరి? ఇద్దరి కోడళ్ళ స్పైసీ పావుబాజీ పండగలకి ఫంక్షన్లకి ఆర్డర్స్ మీద స్పైసీ పావుబాజీ చేయబడును అని ఇంటి బయట ఒక బోర్డు పెట్టు. కావలసిన వాళ్ళు వస్తారు, మనతో మాట్లాడి స్పైసీ పావుబాజీ చేయించుకుంటారు. రేపే పెట్టిస్తానక్క అని భావన వెళ్ళిపోయింది. మరుసటి రోజున శారద ఇంటి ముందు స్పైసీ పావుబాజీ బోర్డు పెట్టింది చిన్న కోడలు భావన. ఇక ఆ రోజు నుంచి ఇద్దరు కోడళ్ళు మొదలుపెట్టిన స్పైసీ పావుబాజీ అమ్మకాలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ వాళ్ల ముఖాల్లో సంతోషాన్ని నింపింది. మా అనామిక కథలో మీ హృదయాన్ని తాకితే మా అత్త కోడల కష్టాలకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండగా నిలవాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్తో పాటు కమెంట్ కూడా చేసి ఎత్తే ప్రతి వీడియో వెనక మేం పడే కష్టాన్ని, చూపించే ప్రేమని, పెట్టుకునే నమ్మకాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనామికకి కొత్త ఉత్సాహం ఇస్తుంది. మీరు మాతో పాటు అనామిక కథల ప్రపంచంలో ప్రయాణం చెయ్యాలంటే సబ్స్క్రైబ్తో పాటు లైక్, షేరు, కామెంట్ కూడా చేసేయండి.